హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ స్వాతి. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. సాయంత్రం 5 గంటలవుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి లగేజ్ కలెక్ట్ చేసుకునేందుకు గేట్ నెంబర్ 1 వద్దకు వెళ్ళాడు అశోక్. వెళ్తున్న అశోక్ దృష్టి వీల్ చైర్ తోసుకుని వెళ్తున్న ఒక అమ్మాయి మీద పడింది. అమ్మాయి అంటే చిన్న వయసేమీ కాదు, ఒక 35 సంవత్సరాలు ఉండవచ్చు. ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అని ఆలోచించసాగాడు. సడన్గా గుర్తొచ్చింది, తన ఊహ నిజమైతే ఆ అమ్మాయి స్వాతి, తన పక్కింటి రాజేష్ అంకుల్ కూతురు. ఎస్, ఎన్ని రోజులైంది ఆ అమ్మాయి కనబడి? దాదాపు 12 సంవత్సరాలు అయి ఉండొచ్చు. తను స్కూల్లో ఉండేవాడు. రాజేష్ అంకుల్ నాతో కలిసినప్పుడు చాలాసార్లు స్వాతి గురించి డిస్కషన్ వచ్చేది. రాజేష్ అంకుల్ ఒకసారి కోపంగా, ఇంకోసారి సానుభూతితోనూ అర్హతతోనూ స్పందించేవారు. స్వాతి విషయం వచ్చినప్పుడల్లా స్వాతి బ్రతికే ఉందని ఢిల్లీలో చూశానని అంకుల్కి చెబితే ఎంతో సంతోషిస్తారు కదా అని ఒక నిమిషం ఆలోచించి ఫోన్ చేసేందుకు పూనుకున్నాడు. అయితే అసలు ఆ అమ్మాయి వాళ్ళ స్వాతి అన్న గ్యారంటీ ఏంటి? స్వాతి పోలికలు ఉండవచ్చు, స్వాతే అని ఎలా నిర్ధారించటం? మొదట నేను కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత రాజేష్ అంకుల్కి విషయం చెప్పవచ్చు అని మొబైల్ కట్ చేశాడు. ఎలా తెలుసుకోవడం అని ఒక నిమిషం ఆలోచించి స్వాతి స్వాతి అని బిగ్గరగా అరవసాగాడు. సడన్గా అలా అరిచేసరికి అందరూ అశోక్ వైపు తిరిగారు. ఏం జరిగింది, ఎందుకలా అరిచారు అని గబగబా దగ్గరకొచ్చారు. వీల్ చైర్ తోస్తున్న ఆవిడ మాత్రం ఓ అరక్షణం తిరిగి మరలా గబగబా వెళ్ళిపోసాగింది. అశోక్కి ఏమీ అర్థం కాలేదు. ఆవిడ నిజంగా స్వాతినే అయితే తనెందుకలా గబగబా వెళ్ళిపోయింది? స్వాతి నన్ను గుర్తుపట్టిందా? పలకరించడానికి ఇష్టం లేక భయమా? ఎందుకలా వెళ్ళిపోయింది? దగ్గరకు వెళ్లే లోపలే ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? వీల్ చైర్లో ఉన్న అతను ఓ కార్డును తనను చూసి కింద పడేయడం గమనించాడు అశోక్. గబగబా అటువైపు వెళ్ళి ఏంటా అని చూస్తే అది విజిటింగ్ కార్డు. అది తనకేనని అర్థమైంది అశోక్కి. చేతిలోకి తీసుకుని చదివాడు. రాజేష్ మెహతా అని ఢిల్లీలో ఆఫీస్ అడ్రస్ ఉంది. సరే అనుకుని గబగబా లగేజ్ తీసుకుని బయటపడ్డాడు. రూముకి వెళ్ళి స్నానాలు వగైరాలు ముగించుకుని మరుసటి రోజు మీటింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని భోజనం కోసం బయటపడ్డాను. రాత్రి 10 గంటల ప్రాంతంతో రూము చేరగానే విజిటింగ్ కార్డు గుర్తుంచింది. అరే, ఫోన్ చేయలేదే, బహుశా ఆయన నా ఫోన్ కోసం ఎదురు చూసి ఉంటాడు అనుకున్నాడు. ఆ టైంలో ఎందుకు ఫోన్ చేయడం అని మానేశాడు. మరుసటి రోజు మీటింగ్ డిస్కషన్ ముగిసే వరకు సాయంత్రం 6 గంటలయ్యింది. 6 గంటల సమయంలో విజిటింగ్ కార్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు అశోక్. అటు నుండి హలో సార్, నేను రాజీవ్ మెహతా, మీరెవరు మాట్లాడుతున్నారు అని అడిగారు. సార్, నా పేరు అశోక్. ఎయిర్పోర్ట్లో మీరు విజిటింగ్ కార్డు డ్రాప్ చేయడం చూశాను. అది నాకనే అర్థమైంది సార్. మీ వెంట ఉన్న ఆవిడ స్వాతి. నాకు తెలుసు. మీతో మాట్లాడచ్చా అన్నాడు అశోక్. అశోక్, మీరు ఏ పని మీద వచ్చారు? రేపు ఉంటారా? వీలైతే రేపు మధ్యాహ్నం లంచ్లో కలుద్దాం. నేను ఎక్కడా అనేది మరలా చెప్తాను. మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఎంత మర్యాద! ఆయన మంచి సంస్కారవంతుడు అనిపించింది అశోక్కి. నిజంగా అశోక్కి ఏమీ పని లేదు. మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్ దొరకలేదని సాయంత్రానికి చేసుకున్నాడు. అది ఒక రకంగా మంచిదయ్యింది అనుకున్నాడు. రండి అశోక్ అని ఆహ్వానించాడు హోటల్లోకి. చెప్పండి స్వాతి మీకెలా తెలుసు? తర్వాత మిగతా విషయం నేను చెబుతాను అన్నాడు. అలా అడగటంతో స్వాతి గురించి నాకు తెలుసండి, నేను నిజాయితీ పరుడనైనా తెలుసుకోవడానికే అనిపించింది అశోక్కి. సార్, స్వాతి మా పక్కింటి రాజేష్ అంకుల్ వాళ్ళ 2వ కూతురు. రాజేష్ అంకులు మా నాన్న చాలా మంచి స్నేహితులు. స్వాతికి ఒక అక్క తమ్ముడు ఉన్నారు. రాజేష్ అంకుల్ ఆంధ్రా బ్యాంకీలో పనిచేసేవారు. స్వాతి నాకన్నా 2 ఏళ్ళు చిన్నదనుకుంటా. చాలా బాగా పాడేది. సంగీతం అంటే ప్రాణం. సినిమా పాటలు చాలా బాగా పాడేది. మా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా స్వాతి పాట వినాల్సిందే. ఆర్కెస్ట్రాలో పాడేందుకు రాజేష్కు ఇష్టం లేకపోయినా బలవంతంగా అంకుల్ను ఒప్పించి పాడేది. మా నాన్నగారు మాత్రం, ఒరే రాజేష్, అమ్మాయికి అంత స్వేచ్ఛ ఇవ్వడం తప్పురా, పాటలు పాడడం తప్పని నేను అనడం లేదు. అయితే ఆర్కెస్ట్రాలో మగపిల్లల జతలో అంత క్లోజ్గా పాడటం తప్పు.
నీవు నెమ్మదిగా మందలించు అని హెచ్చరిస్తూ ఉండేవాడు. అయితే అంకుల్ పోన్లేరా, వాళ్ళ సరదా వాళ్ళది అని కొట్టిపారేసేవాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ గ్రూపులో ఉన్న సహగాయకుడు సినిమాల్లో పాడే ఛాన్స్ ఇస్తాను, ఇళయరాజా నాకు బాగా తెలుసు, ఒకసారి మద్రాసు వెళ్దాం అని ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టాడుట. 1-2 సార్లు రాజేష్ అంకులు దృష్టికి తెచ్చిందిట ఆ విషయం. అయితే అంకుల్ ఒప్పుకోలేదు. ఇది జరిగిన 15 రోజులకి చెప్పా పెట్టకుండా ఆ అబ్బాయి జతలో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది స్వాతి. స్వాతి కోసం చాలా వెతికారు అంకుల్ నాన్నగారు మద్రాసు వెళ్ళారు, ఇళయరాజా ఇంటికి వెళ్ళారు. ఆయన ఇలాంటి కేసులు రోజుకొకటి వస్తూ ఉంటాయి, మీరు అంత అజాగ్రత్తగా అమ్మాయిని ఎలా పెంచారు అని వీళ్ళని మందలించారు. అంకుల్ చాలా అప్సెట్ అయ్యి దాని నుండి బయటపడేసరికి చాలా రోజులు పట్టింది. చివరికి వాళ్ళ బ్రతుకుల్లోంచి ఆ అమ్మాయిని శాశ్వతంగా తొలగించారు. అంటే ఆమె చనిపోయినా పర్వాలేదు, నాకు కూతురే లేదనుకుంటాను అని చాలాసార్లు మా అమ్మతో అనడం నాకు గుర్తొస్తుంది సార్. ఇన్ని రోజుల తర్వాత స్వాతిని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది సార్. ఏమైపోయిందో, అసలు బ్రతికే ఉందో లేదో అనుమానం ఉండేది మాకు. వెంటనే రాజేష్ అంకుల్కి చెబుదామనుకున్నాను. అయితే ఆవిడ నిజంగా స్వాతినా ఇంకొకరా అని నిర్ధారణ చేసుకున్నాక విషయం తెలుపుదాం అని ఆగిపోయాను అన్నాడు అశోక్. వాళ్లకు తెలుపకుండా మంచి పని చేశారు అన్నాడు అశోక్. మీరు చెప్పిందంతా కరెక్ట్ అయితే మీరు అనుకున్నట్టు వాళ్ళు చెన్నై వెళ్ళలేదు, ఢిల్లీ వచ్చారు. ఆ అబ్బాయి తెలిసిన అతను ఇక్కడుంటే అతని ఇంటికి వచ్చారు. వాడి ప్లేన్ వేరేగా ఉంది. అదో పెద్ద కథ. ఆ రోజు నేను మొదటి రోజు స్వాతిని కలిసినప్పుడు ఆమె ముఖంలో ఉన్న భయం, ఏదో తప్పు చేశానన్న బాధ ఇప్పటికీ మరచిపోలేకపోతున్నానన్నది. ఆ రోజు మా డ్రైవర్ వచ్చి, సార్ మీరు నుండి ఒక సహాయం కావాలి, ఓ అమ్మాయికి మీరు మంచి సహాయం చేయాలి అని అడిగాడు. మా డ్రైవర్ రాజన్ చాలా నమ్మకస్తుడు. నా దగ్గర దాదాపు 10 సంవత్సరాలుగా ఉన్నాడు. ఏనాడు నన్ను ఒక సహాయం అంటూ అడగలేదు. సరే అన్నాను. ఓ రోజు స్వాతిని మా ఆఫీస్కి తీసుకొచ్చాడు. నేను ఏమిటదని, ఏం కావాలి, అసలు నీ కథ ఏంటి అని అడిగాను. సార్ నా పేరు స్వాతి, మాది బెంగళూరు. తన గురించి, తనకిష్టమైన పాటల గురించి, సింగర్ రాహుల్ గురించి, తాను ఎలా అతని ట్రాప్లో పడిందో అన్నీ చెప్పింది. పెళ్లి చేసుకుందాము, మనదే ఒక ఆర్కెస్ట్రా ప్రారంభించుకుందాము, ఢిల్లీలో తనకు తెలిసిన ఒక అతను ఉన్నాడని, అతని ఇంటికి వెళ్దాం మొదట అని చెప్పని తర్వాత చూద్దాం అని పిలుచుకొచ్చాడుట. నిజంగా రాహుల్ అంటే తనకిష్టం ఉంది, అతని పాటలంటే ప్రాణమని, అతని కోసం ఏమైనా చేస్తానని వచ్చానని అంది. వాడు మొదట నిజాయితీగా ఉన్నాడు. ఊహలు వేరు, వాస్తవం వేరు. ఊహల్లో మనం ఏదైనా చెయ్యగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. వాస్తవం పచ్చి నిజం అని చాలా ఆలస్యంగా తెలుసుకుంది స్వాతి. నాడు కొన్ని రోజులు డ్రైవర్ ఇంట్లో ఉండి మరలా ఏమనుకున్నదో ఏమో, పాత ఢిల్లీలో ఒక మారుమూల ఒక లాడ్జిలో రూము తీసుకుని స్వాతిని అందులో ఉంచాడు. వాడిని చూసేందుకు ఎవరెవరో వచ్చేవారు. మాటలు, వాళ్ళ చేష్టలు స్వాతికి భయం కలిగించాయి. రాహుల్కి ఆ విషయం చెబితే, నీకు ఆ భయం, నా గురించి ఏమీ తెలుసుకోకుండానే నా జతలో వచ్చావు, నీకు భయమా అని నవ్వేశాడుట. తర్వాత దుబాయ్లో నా స్నేహితుడున్నాడు, అతని వద్దకు వెళ్తావా, డబ్బులు బాగా ఉన్నాయి వాడికి, జతలో ఉంటే చాలు అని ఏవేవో వాగేవాడుట. పెళ్ళి లేనప్పుడు నాతో ఉన్నా నా ఫ్రెండ్స్తో ఉన్నా ఒకటేగా అని నవ్వుతూ అనేవాడుట. అదేంటి అలా మాట్లాడుతున్నావు, మనం ప్రేమించుకున్నాం కదా అంటే, ప్రేమ డబ్బులుంటేనే అవన్నీ అని తేలిగ్గా తేసేశాడట. రోజులు గడిచే కొద్దీ సతాయింపులు ఎక్కువ అయ్యాయట. వాడితో వెళ్ళు, ఈరోజు వీడితో ఉండు, మనకు పుష్కలంగా డబ్బులొస్తాయి ఎదిరించేవాడుట. ఎదిరించే కొద్దీ కొట్టడం చేసేవాడుట. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఇవ్వు, నీకే నష్టం, నాకేం మగవాడిని అని దాదాపు ప్రతిరోజు నరకం చూపించేవాడుట. తట్టుకోలేక ఒకరోజు వాడిని తప్పించుకొని రహస్యంగా ఇల్లు విడిచి ఉన్న మా డ్రైవర్ ఇంటికి వచ్చి ఏడుస్తూ, నన్ను రక్షించండి, నాకేమైనా పని ఇప్పించండి, దయచేసి ఇంటి వెళ్ళిపోమని మాత్రం చెప్పకండి అని ప్రాధేయపడింది. మా డ్రైవర్ వాడి భార్య స్వాతికి ఆశ్రయం ఇచ్చి నన్ను అడిగారు ఏదైనా పని చూడమని. నా దురదృష్టమో ఆమె అదృష్టమో, అప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. గడపలేని పరిస్థితుల్లో నన్ను చూసుకోవడం ఆమెను నియమించుకున్న. మొదట మా ఇంట్లో కూడా ఇల్లు వదిలి వచ్చిన ఆడపిల్ల డబ్బుల కోసం ఏదైనా చేస్తుందేమోనని కొంచెం
కొంచెం అనుమానపడ్డారు. క్రమంగా తన మంచితనంతో, పాటలతో, పనులతో మా ఇంట్లో ఒక స్థానం ఏర్పరచుకుంది. మా ఇంటిలో ఒక మనిషి అయ్యింది. ముఖ్యంగా మా అమ్మకు, నా భార్యకు చాలా స్నేహితురాలయ్యింది. తన భవిష్యత్తు కోసము ఏమైనా చేసుకోమని, కొంత దాచుకోమని మేము డబ్బు ఇచ్చినా సరే సున్నితంగా తిరస్కరించి, బాబుగారు చనిపోవాలనుకున్న నన్ను ఆదరించి, నా వ్యక్తిత్వాన్ని గౌరవించి నాకు స్థానం కల్పించారు. దీనికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఇంకేం అవసరం లేదు. తినడానికి, ఉండటానికి జరిగిపోతోంది అని చెప్పింది. నిజంగా ఆమె చాలా ఉన్నతురాలు. ఏదో బలహీనమైన క్షణములో ఇల్లు వదిలి వచ్చి తప్పు చేసింది. అయితే దేవుడు ఆమెకు అన్యాయం చేయలేదు. ఆమె నీతి, నిజాయితీ, మంచితనం ఆమెను కాపాడుతున్నాయి. ఒక్కటి మాత్రం, ఆమె మమ్మల్ని కోరింది ఎటువంటి సమయంలోనూ నన్ను మా వాళ్ళ వద్దకు వెళ్ళిపోమ్మని, వాళ్ళని పిలిచి చెబుతానని మాత్రం అనకండి. వాళ్ళ దృష్టిలో నేను చనిపోయానని, ఒకవేళ అదే జరిగితే నేను ఈ లోకంలోనే ఉండనని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకని మేము ఆ విషయమే ప్రస్తావన చేయడం లేదు. మాకు అవసరం కూడా లేదు. ఆమెను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇది ఆమె కథ. సార్, ఇంకో రిక్వెస్ట్. నేను స్వాతిని కలుసుకోవచ్చా? మాట్లాడవచ్చా? తన వాళ్ళ గురించి చెప్పవచ్చా? దానివల్ల ఆమెలో అపరాధ భావం తగ్గవచ్చు కదా అన్నాడు అశోక్. ఒక నిమిషం ఆలోచించి, మీరు అలా విజిటర్స్ ల్యాండ్లో కూర్చోండి, నేను తనతో మాట్లాడి చెబుతాను అన్నాడు అశోక్ మెహతా. సరే అని విజిటర్స్ ల్యాండ్లో కూర్చున్నాడు. స్వాతి బ్రతికే ఉంది, ఉన్నతంగా ఉందని తెలిస్తే రాజీవ్ అంకుల వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆనందిస్తారో. ఆ ఊహే చాలా ఆనందంగా ఉంది. బెంగళూరు వాళ్ళకి వెంటనే ఈ విషయం అంకుల్ వాళ్ళకి చెప్పాలి అనుకుంటూ కూర్చున్నాడు అశోక్. ఒక అరగంట తర్వాత, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారన్న ఆఫీస్ బాయ్ మాటతో ఉలిక్కిపడి సరే అని లోపలికి వెళ్ళాడు. సారీ అశోక్, స్వాతి మిమ్మల్ని కలవడానికి ఇష్టపడడం లేదండి. మంచికో చెడుకో ఇంటిని, అక్కడి మనుషులని వదిలి వచ్చాను. వాళ్ళ దృష్టిలో చెడిపోయింది అన్న ఫీలింగ్ కలగచేశాను. మరలా అక్కడికి వెళ్ళేందుకు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు, మాటలు ఇష్టం లేదని క్షమించమని చెప్పింది. ఇంకో రిక్వెస్ట్, తన గురించి కానీ తనకు కలుసుకున్న విషయం కానీ వాళ్లకు తెలియకూడదని చెప్పింది అన్నాడు రాజీవ్. నిజం అశోక్, ఇది మా రిక్వెస్ట్ కూడా. మీరు మరలా ఆమెను కలవాలన్న ప్రయత్నం చేయవద్దు, ఫోన్ కూడా చేయవద్దు. మీరు ఢిల్లీ వచ్చినప్పుడు మా ఆఫీస్కి వస్తే ఆమె గురించిన విషయాలు తెలుస్తాయి అంతే అన్నాడు రాజీవ్ మెహతా. సరే సార్, తను జీవించి ఉంది, మంచి జీవితం గడుపుతోంది, ఆ తృప్తి చాలు అని బయటికి వచ్చాడు అశోక్. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ కథ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.